ఈనాడు జరుగుతున్నటువంటి సంస్మరణ సభ ఆ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ తరం వారికి ఆదర్శంగా ఉందని చెప్పక తప్పదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు టెక్నాలజీలో పరుగులు తీస్తున్నటువంటి ఈ రోజుల్లో కొన్ని ఆచారాలకు, వ్యవహారాలకు, సాంప్రదాయాలకు కట్టుబడి పిల్లలు ఈ విధంగా కార్యక్రమాలు తల్లిదండ్రుల చెట్ల గౌరవం చేత నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా శుభసూచకం. తల్లి విషయంలో కానివ్వండి, తండ్రి విషయంలో కానివ్వండి, ఆ పిల్లలు తల్లి కొరకు దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి హాస్పిటలైజేషన్ అయినప్పటికీ వాళ్ళు ఆ విధంగా సేవ చేశారు. అందువల్ల అదొకటి కాక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పేది ఏంటంటే, ఈయన చేత లబ్ధి పొందినటువంటి ఒక లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్ నందిగామ, ఆయన ఒక మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ పంపుతూ ఒకసారి చదవండి, ఆ వేదిక మీద చదవండి అని చెప్పాడు. ఆ మెసేజ్ ఏమిటంటే, ఆయన మంచి స్నేహశీలి, ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉన్న వ్యక్తి, ప్రభుత్వంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు డ్రాఫ్టింగ్ చేయడంలో ఆయన అందవేసిన చేయి, ఒక సందర్భంలో నాకు సాయం చేశాడు, వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రార్థించుగాక, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని శివరామకృష్ణ గారు ఆయన జీవితంలో ఎన్నడూ పొందనటువంటి లబ్ధి సీతారామచంద్రరావు గారితో లబ్ధి పొందడం జరిగింది. ఏమిటి ఆ లబ్ధి అంటే, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ రాకుండా ఉంటే ఆయనకు నేను పరిచయం చేయడం వల్ల ఆయనకు దాదాపు 52 లక్షల రూపాయలు నెలసరి పెన్షన్ కూడా ఇప్పుడు రావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో టెక్నికల్గా పనిచేస్తున్న మోహన్ రావు అనే అతను 70 సంవత్సరాలు, అతను వచ్చి మా ఆఫీసులో, రిటైర్మెంట్ ఆఫీసులో వచ్చి ఏడుస్తున్నటువంటి సమయంలో ఆ మోహన్ రావుని సీతారామచంద్రరావుకి వెళ్ళి పరిచయం చేశా. ఆ సీతారామచంద్రరావు గారు, అయ్యా నువ్వు తప్పు చేశావు కోర్టుకు పోవడంలో, వాలంటరీ సర్వీస్ మీద 18 రోజులు తక్కువ ఉంటే నీకు కోర్టు ఎట్లా ఇస్తుంది, కోర్టు ఇవ్వదు, దీనికి వెళ్ళవలసినటువంటి రూట్ వేరే అని ఆయన ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చాడు. ఆ డ్రాఫ్ట్ తీసుకువెళ్ళి డైరెక్టరేట్లో జాయింట్ డైరెక్టర్ చదివి ఈ డ్రాఫ్ట్ ఎవరు రాశారు అడిగాడు. ఈ డ్రాఫ్ట్ పలారాయన రాశారంటాడు. ఈయనకి ఏడేడు స్కూళ్ళ మీద ఒక మంచి చక్కని అనుభవం ఉంది, మంచి భాషా పట్టుతో ఉండడం వల్ల ఇటువంటి 2-3 కేసులు ఆయన ద్వారా పరిష్కారం చేయడం జరిగింది. అటువంటి జ్ఞాని సర్వీసు మ్యాటర్స్లో, ముఖ్యంగా ఇప్పుడు సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి కానీ మంచి ఒక చక్కటి ఆదర్శమైనటువంటి వ్యక్తి, పనిచేసేటువంటి వ్యక్తి, సఫలీకృతం చేసేటువంటి వ్యక్తి మన మధ్యన లేకుండా పోవడం ఈరోజు చాలా విచారకరమైన విషయాన్ని చింతిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం.